రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఆందోళనల్లో ఇక బీసీలకు మద్దతుగా రాజకీయ పార్టీలన్నీ పాల్గొన్నాయి. విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించి స్వచ్ఛందంగా కాలేజీలు స్కూళ్లను మూసివేశాయి. తెల్లవారుజామున పార్టీల కార్యకర్తలతో కలిసి బీసీ సంఘాల నేతలు రోడ్లపైకి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. నైట్ హాల్ట్ చేసిన బస్సులను రోడ్లపైన ఆందోళనకారులు అడ్డుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. బంద్ కారణంగా ఎక్కడికక్కడ రోడ్లని నిర్మానుష్యంగా మారాయి. రిజర్వేషన్ల అమలు కోసం చేపట్టిన బంద్ ఇక ఈ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఒక్క బస్సు కూడా బయటకు కదలలేదు. ఇక టీజీఎస్ఆర్టీసీ బస్సులు అన్ని డిపోల్లోనే పార్క్ అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లపై మానవహారాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ దగ్గర జాగృతి సంస్థ సభ్యులు ఎమ్మెల్సీ కవితతో కలిసి మానవహారం చేపట్టారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిరసన తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ఎదుట ఇక బీసీ జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీసీల బంద్ ప్రభావంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇక ఈ ఆందోళనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, సగర సంగమం రాష్ట్ర అధ్యక్షులు ఇక శేఖర్ సాగర్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేయాలని, రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. బీసీ బంద్ సందర్భంగా దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ డిపో ఎదుట రోడ్డుపై బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రైవేటు బస్సులను అడ్డుకున్న బీసీ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు, కుల సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్కు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఆందోళనలో బీసీలకు మద్దతుగా రాజకీయ పార్టీలన్నీ పాల్గొన్నాయి. విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించి స్వచ్ఛందంగా కాలేజీలు, స్కూళ్లను మూసివేశాయి. తెల్లవారుజామున పార్టీల కార్యకర్తలతో కలిసి బీసీ సంఘాల నేతలు రోడ్లపైకి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ డిపోల ముందు ఇక ఆందోళనకారులు బైఠాయించడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. నైట్ హాల్ట్ చేసిన బస్సులను రోడ్లపైన ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఇక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. బంద్ కారణంగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేపట్టినటువంటి బంద్ ఇక ఈ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఒక్క బస్సు కూడా బయటకు కదలలేదు. టీజీఎస్ఆర్టీసీ బస్సులు అన్ని కూడా డిపోల్లోనే పార్క్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లపై మానవహారాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ దగ్గర జాగృతి సంస్థ సభ్యులు ఎమ్మెల్సీ కవితతో కలిసి మానవహారం చేపట్టారు. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిరసన తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో ఎదుట ఇక బీసీ జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీసీల బంద్ ప్రభావంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ ఆందోళనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, సాగర సంగమం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగర్ సహా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీలకు న్యాయం చేయాలని, రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇక బీసీ బంధు సందర్భంగా ఇక దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్ డిపో ఎదుట రోడ్డుపై బైఠాయించి బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రైవేటు బస్సులను అడ్డుకున్న బీసీ సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు, కుల సంఘ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.